Hello my dear students, welcome to RK Academy Vijayanagaram. This is RK Lakshman from Vijayanagaram. My dear students, ఇప్పుడు ప్రెజెంట్ భారతదేశ వ్యాప్తంగా కూడా ఆర్ఆర్బి గ్రూప్ డి అని పిలుస్తున్నటువంటి ఏవైతే పరీక్షలు ఉన్నాయో నడుస్తూ ఉన్నాయి. ఆ పరీక్షలకు సంబంధించినటువంటి ఏవైతే గతంలో జరిగిన షిఫ్ట్స్ ఏవైతే ఉన్నాయో ఈ రోజు మరియు నిన్న జరిగిన షిఫ్ట్లు ఏవైతే ఉన్నాయో వీటికి సంబంధించినటువంటి జనరల్ స్టడీస్ దగ్గర నుంచి వస్తున్న క్వశ్చన్ల యొక్క శైలి ఎలా ఉంది, ఆ క్వశ్చన్ సంబంధించిన ఎక్స్ప్లెనేషన్ అనేది మనం చూద్దాం. అయితే అందులో భాగంగా మొదటిది ఏంటంటే గ్యాసెస్ యూజ్డ్ ఫర్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్, అంటే పళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ పండ్లను ముగ్గ వేయడానికి కావాల్సినటువంటి ముగ్గించడానికి కావాల్సిన వాయువు ఏందని అడుగుతా ఉన్నాడు. అదేంటంటే కాల్షియం కార్బైడ్ చెప్తా ఉన్నాం. అయితే దీనికి సంబంధించి బ్యాక్గ్రౌండ్ ఏంటంటే పళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ రైపనింగ్ అనేది జరగాలంటే పళ్ళు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ రైపనింగ్ అనేది జరగాలంటే ఖచ్చితంగా కావాల్సినటువంటి హార్మోన్ ఏంటంటే ఇథలిన్ అని చెప్పేసి మనం పిలుస్తూ ఉంటాం. ఏదమ్మా ఇథలిన్ అనేది ఏదైతే ఉందో ఇథలిన్ అనేది పండ్లు అనేవి ముగ్గించడానికి ఉపయోగపడతా ఉంది. అదేవిధంగా ఇది మొక్కల యొక్క హార్మోన్గా చెబుతూ ఉంటాము. మొక్కల్లో ఉన్నటువంటి ఒక హార్మోన్గా భావిస్తూ ఉంటాము. మొక్కల్లో ఉన్నటువంటి హార్మోన్ ఏంటంటే మొదటిగా ఆక్సిన్ అంటాము, తర్వాత గిబ్బర్లిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము, తర్వాత సైటోకైనిన్ అని పిలుస్తూ ఉంటాము, తర్వాత ఏంటంటే యాబ్సెసిక్ ఆమ్లము అని చెప్తూ ఉంటాము, ఆఖరిగా ఏంటంటే ఇథలిన్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. మరి ఈ 5 రకాలు ఏవైతే ఉన్నాయో ఈ సబ్స్టెన్సెస్ అన్ని కూడా హార్మోన్స్ అని పిలుస్తూ ఉంటాము. హార్మోన్స్ కెన్ స్టిమ్యులేట్ ద మెటబాలిక్ యాక్టివిటీస్ ఆఫ్ ద ప్లాంట్స్ అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా ఇప్పుడు మనకున్న క్వశ్చన్ ఏంటి, గ్యాసెస్ యూజ్డ్ ఫర్ ద రైపనింగ్ ఆఫ్ ద ఫ్రూట్స్, పండ్లు ముగ్గడానికి కావాల్సినటువంటి వాయువు ఏంటంటే కాల్షియం కార్బైడ్ అని చెప్పేసి అంటాం. ఏంటమ్మా కాల్షియం కార్బైడ్ అని చెప్తా ఉంటాము. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్టయితే హూ ఈజ్ నోన్ యాజ్ ద నెపోలియన్ ఆఫ్ ఇండియా, భారతదేశ నెపోలియన్ అని చెప్పేసి ఎవరిని పిలుస్తారంటే సముద్రగుప్తుని పిలుస్తారు. ఎవరిని పిలుస్తారమ్మా సముద్రగుప్తుని పిలుస్తాం. మరి సముద్రగుప్తుని గురించి మాట్లాడాలనుకున్నప్పుడు గుప్తుల వంశంలో గుప్త సామ్రాజ్యంలోని 2వ రాజు ఎవరంటే సముద్రగుప్తుడు అని చెబుతా ఉంటాం. మరి ఇలాంటి సముద్రగుప్తుడు అనేవాడు భారతదేశం మొత్తంగా ఇన్స్క్రిప్షన్స్ లేదా శాసనాలు ఉంటాయి. అందులో ఉన్నటువంటి ప్రధాన శాసనాలు ఏంటంటే ఎరా శాసనము అని చెప్పేసి పిలుస్తూ ఉంటాం. అదేవిధంగా సముద్రగుప్త శాసనం అంటాము. ఎరా శాసనం ఇంగ్లీష్లో ఏమంటారంటే ఎరా ఇన్స్క్రిప్షన్ అని చెప్పి పిలుస్తూ ఉంటారు. ఏంటమ్మా ఎరా ఇన్స్క్రిప్షన్ అంటాము. భారతదేశాన్ని పరిపాలించే రాజుల్లో గొప్ప రాజు కూడా అని చెప్తా ఉంటాం. ఎవరినంటే సముద్రగుప్తుని అంటాము. ఇలాంటి సముద్రగుప్తుడు ఆర్థిక పరమైన అంశాల్లో కూడా ఫినాన్షియల్ ఇష్యూస్ లో కూడా భారతదేశంలో ఈయన యొక్క గ్రంథాల్లో ఈయన యొక్క చరిత్రలో కూడా మనకు కనబడుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ రోజు భారతదేశంలో ఉన్న ఆర్థిక వ్యవస్థలో ఉన్నటువంటి కొన్ని భాగాలు కూడా ఈ సముద్రగుప్తుడు రచించినటువంటి ఈ గ్రంథాల నుంచి తీసుకోబడుతున్నాయని చెప్పేసి చెప్తా ఉంటాం. అదేవిధంగా నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే ఎగ్ షెల్ ఈజ్ మేడ్ అప్ ఆఫ్ అని చెప్తా ఉన్నాం. అంటే గుడ్డు తీసుకున్నట్టయితే గుడ్డు యొక్క పెంకు అనేది ఏదైతే ఉందో ఎగ్ని తీసుకుంటే దాని యొక్క పెంకు అనేది దేంతో తయారవుతుందంటే కాల్షియం కార్బోనేట్ అని పిలుస్తా ఉన్నాం. ఏంటమ్మా కాల్షియం కార్బోనేట్ అంటున్నాం. మరి కాల్షియం కార్బోనేట్ అనే సందర్భం వచ్చింది కాబట్టి ఇది ఏదైతే ఉందో గట్టిగా ఉంటుంది. ఈ గుడ్లు అనేవి ఏవైతే ఉన్నాయో గుడ్లకు సంబంధించిన విప్లవం ఏంటంటే సిల్వర్ రెవల్యూషన్ అంటూ ఉంటాం. ఏంటమ్మా సిల్వర్ రెవల్యూషన్ అంటాము. అదేవిధంగా గుడ్లలో ఉన్నటువంటి వైట్ ఏదైతే ఉందో గుడ్లలో ఉన్నటువంటి వైట్ ఎగ్ వైట్ అని పిలుస్తూ ఉంటాము. మరి ఎగ్ వైట్ లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటంటే ఆల్బుమిన్ అని పిలుస్తూ ఉంటాము. అదేవిధంగా ఎగ్ లోపల ఉన్నటువంటి యాక్ అంటే తెల్లగా పచ్చగా ఉన్నటువంటి సొన ఏదైతే ఉందో ఈ సొనలో ఏముంటాయంటే కొలెస్ట్రాల్ ఉంటాయి. ఏముంటాయమ్మా కొలెస్ట్రాల్ ఉంటాయి. ఎగ్ వైట్ లో ఏముంటుందంటే ఆల్బుమిన్ ఉంటుంది. అదేవిధంగా ఎగ్ లో ఉన్నటువంటి ప్రోటీన్ ఏంటి ఎవిడిన్ అని పిలుస్తాం. ఏమని పిలుస్తామమ్మా ఎగ్ లో ఉన్న ప్రోటీన్ ఏంటి ఎవిడిన్ అని చెప్పి పిలుస్తూ ఉంటాము. ఎగ్ కి సంబంధించిన రెవల్యూషన్ ఏంటంటే సిల్వర్ రెవల్యూషన్ అంటాము. భారతదేశంలో పౌల్ట్రీ పితామహుడు ఎవరైతే ఉన్నారో కోళ్ళు గుడ్లు పెట్టే కోళ్ళని ఏమంటామంటే మనం లేయర్స్ అంటాము. ఏమంటాము లేయర్స్ అంటాము. ఇక్కడ కోళ్ళు గుడ్లు పెట్టే వాటిని లేయర్స్ అంటాము. భారతదేశంలో గుడ్లు పెట్టే కోళ్ళలో మంచి కోళ్ళు ఏదంటే వైట్ లెగ్ హార్న్ అని పిలుస్తా ఉన్నాము. వైట్ లెగ్ హార్న్ అంటాము. ఇలాంటి గుడ్లు అనేవి కోళ్ళు 21 రోజుల్లో పొదుగుతా ఉంటాయి. ఎన్ని రోజులమ్మా 21 రోజుల్లో పొదుగుతూ ఉంటాయి. ఆ పొదిగే కాలాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. అదేవిధంగా గుడ్లు అనేవి ఏవైతే ఉన్నాయో ఈ గుడ్లు అనేవి పొదగడానికి సాధారణ 21 రోజులు కావాలి. అలా పొదగడానికి కావాల్సిన ఉష్ణోగ్రత ఎంతంటే 35 డిగ్రీల సెల్సియస్ నుంచి 37.5 డిగ్రీల సెల్సియస్ టెంపరేచర్ అనేది ఈ గుడ్లు పొదగడానికి కావాలి అని చెప్తాం. ఇది ఈ బిట్ ఏదైతే ఉందో దీనికి సంబంధించినటువంటి బ్యాక్గ్రౌండ్ అనమాట. మరి ఇన్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఇస్ ద ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్, అంటే ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే నాన్న గుర్తుపెట్టుకోండి ఉష్ణమండల ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ అంటే సతత హరితారణ్యాలు. ఉష్ణమండల సతత హరితారణ్యాలు అంటే ఎక్కడ ఉన్నాయంటే మేఘాలయలో ఉన్నాయి. మరి మేఘాలయ క్యాపిటల్ తీసుకుంటే షిల్లాంగ్ అంటాము. ఏంటమ్మా షిల్లాంగ్.
మరి షిల్లాంగ్లో ఉన్నటువంటి ప్రధానమైన సంస్థ ఏదంటే ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్మెంట్ ఐఐఎం అంటాము. మన భారతదేశానికి అత్యుత్తమ సేవలు అందించిన అబ్దుల్ కలాం ఎవరైతే ఉన్నారో అబ్దుల్ కలాం యొక్క మరణం కూడా ఐఐఎం షిల్లాంగ్ లో జరుగుతూ ఉంటుంది. అదేవిధంగా ఈ షిల్లాంగ్ అనేది ఏదైతే ఉందో మేఘాలయ క్యాపిటల్ గా చెబుతా ఉన్నాము. అదేవిధంగా ఈ మేఘాలయలో కూడా మనకి రామ్సార్ సైట్స్ ఉంటాయి. ఏముంటాయమ్మా? రామ్సార్ సైట్స్ ఉంటాయి. చిత్తడి నేలలకు ప్రధానమైన ఉదాహరణ ఏం తీసుకోవచ్చు? మేఘాలయం తీసుకోవచ్చు. ఇలాంటి చిత్తడి నేలలు అనేవి అంతర్జాతీయ ప్రాముఖ్యత కలిగినటువంటి ఇటీవల కాలంలో నరేంద్ర మోడీ కూడా ఈ మేఘాలయలో రామ్సార్ సైట్ కి సంబంధించినటువంటి ఒక అంశం గురించి కూడా మాట్లాడడం జరిగింది. ప్రెజెంట్ మేఘాలయలో కూడా భారతదేశంలోనే ఎక్కడా లేనంత విధంగా ఈ మధ్య కాలంలోనే అరుణాచల్ ప్రదేశ్ తో పాటుగా మేఘాలయలో కూడా యురేనియం తవ్వకాలు ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మేఘాలయలో కూడా ఉన్న వాతావరణాన్ని బట్టి మనం ఏం చెప్తామంటే మేఘాలయలో ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉంటాయి. ఇలాంటి మేఘాలయలో ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ ఉండగల ప్రధానమైన కారణం ఏంటంటే ఒక సంవత్సరానికి గాను 1 ఇయర్ గాను ఒక సంవత్సరానికి గాను ఇక్కడ ఉన్నటువంటి వర్షపాతం అనేది ఏదైతే ఉందో 200 సెంటీమీటర్ల వర్షపాతం కనిపించినట్టయితే వాటిని ట్రాపికల్ ఎవర్గ్రీన్ ఫారెస్ట్ కింద పరిగణిస్తారు. అండ్ అదే విధంగా మనకి కెమిస్ట్రీ పాయింట్ నుంచి ఒక క్వశ్చన్ అడిగాడు. మనకి ఇది జాగ్రఫీ పాయింట్ ఆఫ్ వ్యూలో మేఘాలయం తీసుకోవచ్చు, కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో తీసుకోవచ్చు, మరి బయాలజికల్ సైన్స్ లో అండ్ కెమికల్ సైన్స్ లో కూడా ఈ ఎక్సెల్ కి సంబంధించి మాట్లాడొచ్చు. అండ్ సముద్రగుప్తుడు అంటే ఏదైతే మనం పిలుస్తా ఉన్నది కంప్లీట్ గా భారతదేశ చరిత్రకు సంబంధించినటువంటి అంశం. కాబట్టి అభ్యర్థులందరికీ కూడా నా యొక్క వినపం ఏంటంటే భారతదేశంలో చరిత్రకు సంబంధించి చదవాలనుకునేటప్పుడు మోడర్నిస్ట్ చదువుతారు. అదే విధంగా వ్యక్తికి సంబంధించి గ్రంథము, వ్యక్తికి సంబంధించి వార్తాపత్రిక, వ్యక్తికి సంబంధించి సంస్థ, వ్యక్తికి సంబంధించి నినాదము, వ్యక్తికి సంబంధించినటువంటి బిరుదులు అనేవి ఖచ్చితంగా చదవాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం కూడా ఈ పరీక్షల్లో ఇదే పంత మనకు కనబడతా ఉంది. అయితే చూడండి, నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే వాట్ ఈస్ ద ఆక్సిడేషన్ నెంబర్ ఆఫ్ హీలియం? ఇక్కడ హీలియం అనేసరికల్లా ఇవన్నీ కూడా జడవాయువులు అంటాం. ఏమంటామమ్మా? జడవాయువులు అని చెప్పేసి పిలుస్తూ ఉంటాము. అందులో హీలియం యొక్క ఆక్సిడేషన్ నెంబర్, ఆక్సీకరణ సంఖ్య ఎంత అంటే 0 అని చెప్తా ఉంటాం. అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే నాన్న మనకి ఫస్ట్ COVID-19 వ్యాక్సిన్ ఆఫ్ యానిమల్, COVID-19 వ్యాక్సిన్ అనేది ఏదైతే ఉందో ఈ జంతువులను ప్రయోగించినట్టు వ్యాక్సిన్లు వరుసగా చెప్పమన్నాడు అనమాట. అందులో ఏంటంటే చూడండి, కార్నివెక్కో అనేది రష్యాలో, అండ్ యాంకోవాక్స్ ఇండియాలో, అండ్ స్పుత్నిక్ వి అనేది వరల్డ్ లోనే మొట్టమొదటి అంటున్నాం. మరి హైదరాబాద్ లో ఉన్నటువంటి సంస్థ హెటిరో అని పిలుస్తున్నటువంటి సంస్థ, అండ్ డాక్టర్ రెడ్డీస్ అని పిలుస్తున్న సంస్థ, ఈ రెండు సంస్థలు కూడా స్పుత్నిక్ వీతో పనిచేస్తూ ఉన్నాయి. మరి వ్యాక్సిన్ కి సంబంధించి పరిశోధనలు కూడా ప్రెజెంట్ ఎక్కడ జరుగుతున్నాయంటే భారతదేశంలో హైదరాబాద్కి శివారు నగరానికి నడిబొడ్డున ఉన్నటువంటి జీనోమ్ వ్యాలీలో కూడా జరుగుతూ ఉన్నాయని చెప్తా ఉన్నాం. అండ్ తర్వాత మనకి ఇచ్చిన క్వశ్చన్ అంటే బయాలజీలో డైరెక్ట్ క్వశ్చన్ ఏంటంటే వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏవి అని అడుగుతా ఉన్నాడు. ఏమమ్మా వాటర్ సాల్యుబుల్ విటమిన్ ఏవి అని చెప్పి అడుగుతా ఉన్నాడు. అయితే ఈ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ ఏంటంటే నాన్న ADEK అంటాము. అంటే శరీరానికి అధిక మొత్తంలో కావాల్సిన విటమిన్లు ఏవంటే మ్యాక్రో మాలిక్యూల్స్ అంటాం మనము. ఇక్కడ తక్కువ మొత్తంలో కావాల్సిన విటమిన్ లేదంటే గుర్తుపెట్టుకోండి అమ్మా, తక్కువ మొత్తంలో కావాల్సిన విటమిన్లు ఏవైతే వాటర్ సాల్యుబుల్. కానీ ఇక్కడ క్వశ్చన్ చూడండి, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏంటి అడిగాడు. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ADEK వాటర్ సాల్యుబుల్ కావు. ఎందుకు కావంటే దీస్ ఆర్ ద ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. ఏంటమ్మా? ఫ్యాట్ సాల్యుబుల్ విటమిన్స్. కానీ వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ఏం చెప్తామంటే B కాంప్లెక్స్ అండ్ C అనేది వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటాము. ఏమంటావమ్మా? సో మనకి ఇచ్చినాడు క్వశ్చన్ లో చూడు, వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ అంటే ADEK అని ఇచ్చాడు. కంప్లీట్ గా ఆప్షన్ రాంగ్ అనమాట. కాబట్టి వాటర్ సాల్యుబుల్ ఆన్సర్ B కాంప్లెక్స్ అండ్ C రావాలి. మరి ఇక్కడ సందర్భం వచ్చింది కాబట్టి వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లో గుర్తు పెట్టుకోండి అమ్మా. వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ లో TR, NP, CF, P, B, C అని పిలుస్తున్న ఏవైతే ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ అంటాము. ఇందులో థయామిన్ అని చెప్తా ఉంటాము. అండ్ R ఫర్ రైబోఫ్లావిన్ అంటాము, N ఫర్ నియాసిన్ అంటాము, P ఫర్ పైరిడాక్సిన్ అంటాము, C ఫర్ సైనకోబాలమిన్ అంటాము, F ఫర్ ఫోలిక్ యాసిడ్ అంటాము, P ఫర్ ప్యాంటోథెనిక్ యాసిడ్ అంటాము, B ఫర్ బయోటిన్ అంటాము, C ఫర్ ఆస్కార్బిక్ యాసిడ్ అంటే ఏమంటానన్నా ఆస్కార్బిక్ యాసిడ్ అంటాం. మరి వీటి వల్ల కొన్ని డిసీజులు వస్తాయి. ఆ డిసీజులు కూడా ఏంటి ఇక్కడ చెప్పేస్తున్నాను చూడండి అమ్మా ఇదే సిచ్యువేషన్ లో. సో బిజీ పాపా బిజీ ఎన్ అని గుర్తుపెట్టుకో. బిజీ పాపా బిజీ ఎన్ అని గుర్తుపెట్టుకో. ఇందులో ఫస్ట్ వన్ బెరీ గ్లాసైటిస్, పెల్లాగ్రా, అనీమియా, పెర్నిసిస్ అనీమియా, బర్నింగ్ ఫీట్ ఏందమ్మా బర్నింగ్ ఫీట్. అదే విధంగా ఇక్కడ ఏంటంటే నర్వ్ డిజార్డర్స్, ఇక్కడ ఏంటంటే సి విటమిన్ లోపంలో వచ్చేది స్కర్వీ వ్యాధి. ఇవన్నీ కూడా వాటర్ సాల్యుబుల్ విటమిన్స్ గా మనం పరిగణిస్తూ ఉంటాం. ఈ విధంగా మనం చెప్తా ఉంటాం. మరి ఇలాంటి విటమిన్ యొక్క అధ్యయనాన్ని ఏమంటామంటే విటమిన్ల యొక్క అధ్యయనాన్ని విటమినాలజీ అంటాము. మరి విటమిన్ థెరపీ, ఫాదర్ ఆఫ్ విటమిన్ థెరపీ ఎవరిని అంటామంటే కాసిమెర్ ఫంక్ అంటాం. ఏమంటామమ్మా?
కాసిమిర్ ఫంక్ అనేవాడు ఫాదర్ ఆఫ్ విటమినాలజీ అంటాము. ఫాదర్ ఆఫ్ విటమిన్ థెరపీ కూడా కాసిమిర్ ఫంకే. కానీ మొట్టమొదటిసారిగా విటమిన్లకు సంబంధించి కో ఫ్యాక్టర్ ని అదనపు కారకాన్ని కనుక్కున్న వ్యక్తి ఎవరంటే హెచ్జి హాప్కిన్స్ అని పిలుస్తా ఉంటాము. దానినే విటమిన్ అని పేరు పెట్టినవాడు ఎవరంటే కాసిమిర్ ఫంక్ అంటాము. ఎవరమ్మా? కాసిమిర్ ఫంక్. ఆయన్నే ఫాదర్ ఆఫ్ విటమిన్ థెరపీ అని పిలుస్తా ఉంటాము. అదే విధంగా విటమిన్స్ ని ఇంటర్నేషనల్ యూనిట్ లో కొలుస్తాము. విటమిన్స్ అనేవి అమైనో ఆమ్లాల చేత తయారవుతాయి. దేంతో తయారవుతాయి అమ్మా? అమైనో ఆమ్లాలు తయారవుతాయి. మొత్తంగా విటమిన్లు అనేవి ఏవైతే ఉన్నాయో 13 మనకు కనబడుతూ ఉంటాయి. B1, B2, B3, B6, B12, B9, B5, B7, అస్కార్బిక్ యాసిడ్, రెటినాల్, కాల్సిఫెరాల్, టోకోఫెరాల్, ఫిల్లోక్విన్, ఈ విధంగా 13 విటమిన్లు అనేవి మనకు కనబడుతూ ఉంటాయి. అయితే ఇందులో నెక్స్ట్ క్వశ్చన్ ఏంటంటే చూడండి అమ్మా, వరల్డ్ వెట్లాండ్ ఇప్పుడు సెలబ్రేట్ చేస్తారు February 2 అన్నాము. మరి వెట్లాండ్స్ తెలుగులో ఏమంటాం అంటే చిత్తడి నేలలు అంటాము. ఈ మధ్య కాలంలోనే 2022 సంవత్సరంకి వచ్చేసరికి మేకు వచ్చేసరికి భారతదేశంలో వెట్లాండ్స్ రామ్సార్ సైట్స్ గా కూడా పిలుస్తూ ఉంటారు. ఎన్ని ఉన్నాయంటే 45 ఉన్నాయి. మరి ఏ వాటి నాటికి ఆగస్టు 17 నాటికి భారతదేశంలో ఎన్ని వెట్లాండ్స్ ఉన్నాయంటే ఎన్ని రామ్సార్ సైట్స్ ఉన్నాయి? 64 రామ్సార్ సైట్స్ ఉండడం జరిగిందనమాట. అండ్ నెక్స్ట్ ఫస్ట్ 5 year ప్లాన్ రిలేటివ్ విచ్ మోడల్ అంటే ఫస్ట్ మొదటి పంచవర్ష ప్రణాళిక దేంతో సమానంగా ఉండే పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూ హరోల్డ్ డామర్ మోడల్లో మనకి ఇక్కడ పంచవర్ష ప్రణాళిక అనేది రూపొందించారని చెప్పొచ్చు. అదే విధంగా విచ్ విటమిన్ ఈజ్ రిలేటివ్ బ్లడ్ క్లాటింగ్ అంటే ఖచ్చితంగా ఇది విటమిన్ కే అనేసరికల్లా మనకి విటమిన్స్ లోకి పోవాలి. విటమిన్ కే యొక్క రసాయన నామం ఏంటంటే ఫిల్లోక్వినోన్ అంటాము. మరి దీన్ని ఏమంటాం అంటే యాంటీ హెమరాజిక్ విటమిన్ అంటాము. అదే విధంగా దీనిని యాంటీ బ్లీడింగ్ విటమిన్ అంటాము. అదే విధంగా మొనాడియన్ విటమిన్ అంటాము. రక్తం గడ్డ కట్టాలంటే 3 నుంచి 6 నిమిషాల సమయం కావాలి. అంతేకాకుండా రక్తం అనేది గడ్డ కట్టేటప్పుడు రక్తం గడ్డ కావాల్సిన మూలకం ఏంటంటే కాల్షియం అని చెప్తా ఉంటాం. కాల్షియం అని చెప్తా ఉంటాం. మరి బాంబు పేలులో రక్తం అనేది గడ్డకి ఎంత టైం కావాలంటే 6 నుంచి 8 నిమిషాల కాలం కావాలి. రక్తం గడ్డ కట్టడానికి కావాల్సిన మూలకం ఏంటంటే కాల్షియం అంటాము. బ్లడ్ బ్యాంకుల్లో ఎన్ని రోజులు నిల్వ చేస్తారంటే రక్తం 42 రోజులు నిల్వ చేస్తారు. మరి రక్తం అనేది గడ్డ కట్టకుండా ఉండడానికి రసాయనిక ఏం కలుపుతారంటే ఈడిటిఏ అంటారు. ఈడిటి అంటే ఇథిలిన్ డైఅమైనో టెట్రాఎస్టిక్ యాసిడ్ అని పిలుస్తూ ఉంటాము. ఈ విధంగా విటమిన్ కే గురించి మాట్లాడుకుంటాం. అండ్ లోక్పాల్కి సంబంధించినటువంటి మరి కొత్తగా వచ్చిన చైర్మన్ ఎవరు? పాలిటీ అండ్ కరెంట్ అఫైర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇక్కడ ఏంటంటే పినాకి చంద్రఘోష్ అని పిలుస్తూ ఉంటాం. మరి రీసెంట్ గా దీనికి అదనపు ఛార్జ్ కూడా తీసుకుని ఎవరంటే ప్రదీప్ కుమార్ మహంతి అంటాం. ఏమంటామా? ప్రదీప్ కుమార్ మహంతి ఫ్రమ్ ఛత్తీస్గఢ్. ఎక్కడి నుంచి అమ్మా? ఛత్తీస్గఢ్. నెక్స్ట్ ఇంకోటి ఎలీషా ఇస్ రిలేటెడ్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ డిసీజెస్ అన్నాడు. అంటే ఎలీషా అని పిలిచేది ఏదైతే ఉందో గుర్తుపెట్టుకున్నామ్మా. ఎలీషా టెస్ట్ అనేసరికల్లా ఖచ్చితంగా గుర్తు రావాల్సింది ఏంటంటే ఎలీషా అనేసరికల్లా HIV AIDS అని పిలుస్తూ ఉంటారు. ఏందమ్మా? HIV AIDS అంటాం. హ్యూమన్ ఇమ్యూనో వైరస్ ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అంటాం. మరి ఎలీషా అంటే ఎంజైమ్ లింక్డ్ ఇమ్యూనోసార్బెంట్ టెస్ట్ అంటాం. ఈ టెస్ట్ ఏంటంటే ఎయిడ్స్ వ్యాధి నిర్ధారించడానికి ఉపయోగపడతా ఉంది. మరి దీని సమయం HIV AIDS అన్నాము. HIV అంటే హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్ అన్నాము. అండ్ ఎయిడ్స్ అంటే ఎక్వైర్డ్ ఇమ్యూనో డెఫిషియన్సీ సిండ్రోమ్ అన్నాం. మరి ఎయిడ్స్ వచ్చేటప్పుడు శరీరంలో ఏ భాగం బాగా ఎఫెక్ట్ అవుతుందంటే భాగం కాదు కానీ ఇమ్యూన్ సిస్టమ్ అంటే వ్యాధి నిరోధక శక్తి అనేది ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుందని చెప్పి చెబుతా ఉన్నాం. అదేవిధంగా ఇందులో ఉన్నటువంటి విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఫంక్షన్ హార్మోన్ యాజ్ వెల్ యాజ్ విజువల్ పిగ్మెంట్ అంటే ఇక్కడ బయాలజీ పాయింట్ ఆఫ్ వ్యూ క్వశ్చన్ ఏంటంటే ఇక్కడ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఫంక్షన్స్ బోత్ హార్మోన్ యాజ్ విజువల్ పిగ్మెంట్ అంటే హార్మోన్ గాను అండ్ కంటి చూపుకి ఉపయోగపడే పదార్థం ఏదంటే రెటినాల్ అన్నాడు. మరి రెటినాల్ అనేసరికల్లా విటమిన్ ఏ గుర్తు రావాలి. కంటికి బాగా తోడ్పడుతున్నాడు విటమిన్ ఏదంటే విటమిన్ ఏ అంటాం. ఇది ప్రధానంగా విటమిన్ ఏ అధికంగా అందులో ఏ ఫ్రూట్ లో దొరుకుతుందంటే బొప్పాయిలో దొరుకుతా ఉంది. అందులో అమ్మా బొప్పాయిలో దొరుకుతుంది. ఆకుకూరలో వచ్చేసరికల్లా బచ్చలి, పాలు అనేసరికల్లా ఆవు పాలు, కూరగాయలు అధికంగా ఎందులో దొరుకుతుందంటే క్యారెట్ లో దొరుకుతా ఉంది. క్యారెట్ అనేది ఆరెంజ్ కలర్ లో ఉండే కారణం ఏంటంటే బీటా కెరోటిన్ ఉండడం వల్ల క్యారెట్ అనేది ఆరెంజ్ కలర్ లో మనకు కనబడతా ఉంటుంది. ఏంటమ్మా? ఏ కలర్ కనిపిస్తుంది? ఆరెంజ్ కలర్ లో. అండ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ విటమిన్ ఇస్ కాల్డ్ బెరీ అనేసరికల్లా మీకు కోడ్ చెప్పారు. B1 అంటే బిజీ పాప, బిజీ అని కోడ్ మీకు చెప్పాను. B1 అనేసరికల్లా మనకి ఏం రావాలంటే థయామిన్ లోపం వల్ల ఈ వ్యాధి వస్తుంది. అదేవిధంగా
టెంపరరీ హార్డ్నెస్ ఆఫ్ ద వాటర్ అంటే నీటికి శాశ్వతంగా కాకుండా గుర్తుపెట్టుకున్నమ్మా, శాశ్వతంగా కాకుండా టెంపరరీగా తాత్కాలిక నీటి కాఠిన్యం అనేది దేని వల్ల వస్తుందంటే Na2CO3 వల్ల వస్తుంది. దేని వల్ల వస్తుందమ్మా? Na2CO3. అదే విధంగా మనకున్నటువంటి ప్రశ్నలో భాగంగా జల్లికట్టు ఈజ్ అ ట్రెడిషనల్ బుల్ ఫెస్టివల్ ఫ్రమ్ విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ స్టేట్ ఆఫ్ ఇండియా. భారతదేశంలో జల్లికట్టు అనేది ఏంటంటే మీ అందరు అభ్యర్థులందరూ కూడా పండగ అని ఫీల్ అవుతారు. ఇది పండగ కాదు, జల్లికట్టు ఈజ్ అ ట్రెడిషన్. అంటే జల్లికట్టు అనేది సాంప్రదాయం. కర్ణాటకలో ఒక 2 జిల్లాలు, తమిళనాడు రాష్ట్రం మొత్తం కూడా సాంప్రదాయేతరంగా పొంగల్ అని పిలిచేది ఏదైతే ఉందో, పొంగల్, ఆది పెరుక్కు, కర్తిగల్ అని 3 పండుగలు. అంటే మన భోగి, సంక్రాంతి, కనుమని ఎలా అంటామో అక్కడ తెలంగాణలో పొంగల్, కర్తిగాయ్, ఆది పెరుక్కు అంటే 2వ రోజు ఆది పెరుక్కు నాడు ఈ బుల్ ఫైట్ అని జరుగుతూ ఉంటారు. అండ్ విచ్ ఆఫ్ ద సైంటిఫిక్ నేమ్ ఆఫ్ విటమిన్ డి యొక్క సైంటిఫిక్ నేమ్ ఏంటి? కానీ దీన్ని ఎట్లా అడగాలి క్వశ్చన్? కెమికల్ నేమ్ అడగాలి. కెమికల్ నేమ్ అంటే క్యాల్సిఫెరాల్. విటమిన్ డిని మనం ఏమంటామంటే ఫ్రీ విటమిన్ అంటాము, అండ్ సన్షైన్ విటమిన్ అంటాము, అండ్ హార్మోన్ లైక్ విటమిన్ అంటాము. విటమిన్ డి లోపించడంలో వచ్చే వ్యాధి ఏంటంటే చిన్న పిల్లల్లో రికెట్స్ అంటే చిన్నపిల్లల ఎముకల వంపులు, పెద్దవారిలో వంపులు, పెద్దవారిలో వచ్చేది ఏంటంటే ఆస్టియోమెలాసియా, చిన్నపిల్లలు వచ్చేది ఏంటంటే రికెట్స్, చిన్నపిల్లల ఛాతి ఎత్తుగా కనబడతా ఉంటుంది. ఆ వ్యాధి ఏంటంటే పిజియన్ చెస్ట్ అని చెప్పి పిలుస్తా ఉన్నాము. ఇది విటమిన్ డికి సంబంధించిన చరిత్ర. అండ్ నాన్ స్టిక్ ప్యానల్స్ ఏవైతే ఉన్నాయో, నాన్ స్టిక్ ప్యానల్స్ అంటే మన స్టవ్స్ మీద పెట్టేటప్పుడు మంట వచ్చినా కూడా అది బ్లాక్ కలర్ లో ట్యాన్ అవ్వకుండా కారణం టెఫ్లాన్ పిలుస్తున్నటువంటి ఒక ఆర్టిఫిషియల్ థింగ్ అనేది యూజ్ చేస్తారు. దీనివల్ల ఏమందంటే హీట్ అబ్జార్ప్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అట్ ద సేమ్ టైం కెలోరిఫిక్ వాల్యూ అంటే ఆ వస్తువు యొక్క హీట్ అనేది ఏదైతుందో ట్రాన్స్మిషన్ ఆఫ్ హీట్ అనేది ఎక్కువ ఉంటుంది. బట్ అక్కడ ఉన్న కోటింగ్ వల్ల ఏమవుతుందంటే బర్నింగ్ సెన్సేషన్ అనేది జరగకుండా ఉంటుందన్నమాట. మరి ఇందులో మనకున్నటువంటి పాలినేషన్ ఇస్ ఎ క్యారెక్టర్ ఆఫ్ ద గ్రూప్ ఆఫ్ ప్లాంట్స్. అంటే ఇక్కడ పాలినేషన్ అంటే సంపర్కం, పరాగ సంపర్కం అనేది ఎందులో జరుగుతుందంటే యాంజియోస్పర్మ్స్ అంటే పూలు పూసే మొక్కలు. గుర్తుపెట్టుకోమ్మా, యాంజియోస్పర్మ్స్ లోనే మనకి పాలినేషన్ కనబడుతూ ఉంటుంది. మరి ఇలాంటి పాలినేషన్ ఎందులో జరుగుతుందంటే యాంజియోస్పర్మ్స్ లో జరుగుతుంది. ఏంటమ్మా? యాంజియోస్పర్మ్స్ లో జరుగుతుంది. ఆవృతి బీజాలు. అసెక్సువల్ రీప్రొడక్షన్ లో బడ్డింగ్ టేక్స్ ప్లేస్. బడ్డింగ్ అంటే ఏంటంటే ద్విధా విచ్ఛత్తి అంటే రెండుగా విడిపోవడానికి ఉదాహరణ ఏం ఈస్ట్ తీసుకున్నాం. అదే విధంగా మనము పర్మిషన్ తీసుకున్నా కూడా ఈ బడ్డింగ్ ఉదాహరణ ద్విధా విచ్ఛేదక మనం తీసుకుంటాము. అదే విధంగా నెక్స్ట్ ఏంటంటే ఇక్కడ హౌ మెనీ వాటర్ మాలిక్యూల్ ప్రెజెంట్ ఇన్ ద మాలిక్యులర్ సోడా తీసుకున్నట్టయితే వాటర్ మాలిక్యూల్స్ ఎంత అని చెప్పి మనకు క్వశ్చన్ ఇచ్చాడు. ఇది కూడా కెమిస్ట్రీ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి ఇంపార్టెంట్. దీని యొక్క ఫార్ములా Na2CO3 10H2 అన్నారు. మరి 10H2O మాలిక్యూల్స్ అంటే 10 to 20 అన్నమాట. గుర్తుపెట్టుకో. నెక్స్ట్ ఇక్కడ ఫిజిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఫోర్స్ ఆఫ్ 20 న్యూటన్స్ యాక్టింగ్ ఆన్ ద ఆబ్జెక్ట్ థింగ్ ఇస్ డిస్ప్లేస్డ్ త్రూ 4 meters in the direction of force of the work done. అంటే మనకు అడిగింది ఏంటంటే నాన్న ఇక్కడ ఏమన్నాడు? ఫోర్స్ ఈజ్ ఈక్వల్ టు ఎలా కొలుస్తాం? 20 న్యూటన్స్. ఫోర్స్ అంటే ఎంత ఇచ్చాడు? 20 న్యూటన్లు ఇచ్చాడు. మరి ఒక వస్తువుని 20 న్యూటన్స్ ఫోర్స్ కలిగిన వస్తువుని మనం కొంత డిస్ప్లేస్ చేసాం, స్థానభ్రంశం చేసాం. ఎంత చేసాం అంటే 4 మీటర్లు చేసినాం. ఎంత చేసినామమ్మా? 4 మీటర్లు చేసినాం అనమాట. అయితే ఎంత పని జరిగింది అడుగుతున్నాడమ్మా. సో FW ఈజ్ ఈక్వల్ టు F ఇంటూ S అంటే డిస్ప్లేస్మెంట్ డన్ బై ద ఆబ్జెక్ట్, ఫోర్స్ అంటే దీనికి ఇచ్చిన ఫోర్స్, వర్క్ డన్ W. సో F ఇంటూ S అంటే 20 into 4 తీసుకున్నాడు. వర్క్ డన్ మనం ఎలా కొలుస్తాం అంటే జౌల్స్ లో కొలుస్తాం. దట్ ఈస్ ఆన్సర్ ఈజ్ 80 జౌల్స్. ఏంటమ్మా? 80 జౌల్స్. అండ్ తర్వాత మనం తీసుకున్నట్టయితే వాట్ ఇస్ ద లాంగెస్ట్ హెయిర్ లైక్ పార్ట్ ఆఫ్ ద రూట్ సెల్ ఇస్ రూట్ హెయిర్. అంటే ఏదైనా ఒక మొక్క యొక్క వేరు తీసుకున్నట్టయితే ఈ చివరగా ఉన్నట్టు భాగం ఏదైతే ఉందో దీన్ని రూట్ టిప్ అంట. లాస్ట్ పార్ట్ ఆఫ్ ద రూట్ ఈస్ కాల్డ్ రూట్ టిప్ అండ్ ఇట్ ఈస్ హ్యావింగ్ ద స్మాలెస్ట్ హెయిర్ లైక్ స్ట్రక్చర్స్ ఈస్ కాల్డ్ రూట్ హెయిర్స్. ఈ రూట్ హెయిర్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ ద అబ్జార్ప్షన్ ఆఫ్ ద మినరల్స్ అండ్ వాటర్ కంటెంట్ ఫ్రమ్ ద సాయిల్ దగ్గర నుంచి ఈ రూట్ హెయిర్స్ అనేవి ఏవైతే ఉన్నాయన్న అబ్జార్ప్షన్ చేసుకుని ఉపయోగపడతాయి. దట్ వాస్ ద లాస్ట్ పార్ట్. అండ్ ఫంగల్ సెల్ వాల్ ఇస్ మేడప్ ఆఫ్. ఈ ఫంగస్ తీసుకున్నట్టయితే ఆ సెల్లో ఉన్నట్టు సెల్ వాల్ దేంతో తయారవుతుందంటే కైటిన్ అని పిలుస్తున్నటువంటి ఒక సబ్స్టెన్స్ తయారవుతుంది. అదేవిధంగా ఆర్ద్రోపోడా అని పిలుస్తున్నటువంటి ఆర్గనిజమ్స్ ఏవైతున్న వాటి యొక్క బాడీ కూడా మన కైటిన్ తో తయారవుతా ఉంది. అండ్ తర్వాత వాట్ ఈస్ ద కెమికల్ ఫార్ములా ఆఫ్ మిల్క్ ఆఫ్ మెగ్నీషియా అన్నాడు. మిల్క్ ఆఫ్ మెగ్నీషియా ఇది ఎప్పుడు కూడా వస్తున్నాడు క్వశ్చన్ ఏంటంటే నాన్న ఆన్సర్ ఇది MgOH twice మెగ్నీషియం హైడ్రాక్సైడ్ డైరెక్ట్ ఆన్సర్ అనమాట. ఇది ఫ్రమ్ ద లూసెంట్ బుక్. రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే లూసెంట్ బుక్ లో ఉన్న జీకే నుంచి డైరెక్ట్ గా ఈ రోజు జరుగుతున్న షిఫ్ట్ లో ఏంటంటే దాదాపు 8 క్వశ్చన్ దాకా లూసెంట్ బుక్ లో నుంచి ఇవ్వడం జరిగింది. అండ్ జింజర్ అనేది ఏదైతే ఉందో మన వంటల్లో వాడుతాం, అల్లం అనేది వాడుతాం, అల్లం కొమ్ము అనేది వాడుతూ ఉంటాం. అది ఎక్కడ ఉంటుందని అడిగాడు. అండర్ గ్రౌండ్ లో ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా? అండర్ గ్రౌండ్ లో. ఒకవేళ అల్లం కొమ్ము నువ్వు తీసుకున్నట్టయితే ఇట్లా ఉంటే నాన్న
ఈ అల్లం కొమ్మ అనేది ఎక్కడ సాయిల్లో ఉంటుంది, దాని కొమ్ము అనే దాని జింజర్ దాన్ని ఏమంటారు రైజోమ్ అంటాము, అది ఎందులో ఉంటుందంటే అండర్ గ్రౌండ్ లో ఉంటుంది అనమాట. మరి దీనికి సంబంధించినటువంటి వరల్డ్ వెట్లాండ్స్ డే ఈ క్వశ్చన్స్ కూడా మనం డిస్కస్ చేసినాము. అదేవిధంగా లా ఆఫ్ ఓమ్స్ స్టేట్స్ అంటే ఓమ్స్ లా ఏం చెప్తుందంటే గుర్తుపెట్టుకో, ఓమ్స్ లా V is equal to IR ఏంటమ్మా, V is equal to IR వోల్టేజ్ అంటే ఇట్ దిస్ ఇస్ కాల్డ్ పొటెన్షియల్ డిఫరెన్స్. I అంటే Q/T ఎలక్ట్రికల్, గుర్తుపెట్టుకు ఎలక్ట్రిక్ కరెంట్ ఎట్లా కొలుస్తాం మనము, I is equal to Q/T, R అంటే రెసిస్టెన్స్ అని పిలుస్తా ఉన్నాం. మరి ఇక్కడ చూడండి, ఇక్కడ ఫార్ములా ఆన్సర్ ఏంటంటే V is equal to IR అంటారు, ఎందుకంటే వోల్టేజ్ ఆర్ పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్. గుర్తుపెట్టుకో, ఏదైనా ఒక కండక్టర్ ను తీసుకున్నప్పుడు, ఏదైనా ఒక వాహకం తీసుకున్నప్పుడు A అనే ఒక పాయింట్, B అనే ఒక పాయింట్, ది పొటెన్షియల్ డిఫరెన్స్ బిట్వీన్, పొటెన్షియల్ డిఫరెన్స్ అంటే ఏంటి, రెండు వస్తువుల మధ్య ఉన్న ఛార్జ్ ని కదిలించడానికి కావాల్సినటువంటి ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత అయితే, ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఎంత ఫోర్స్ అయితే పంపిస్తుంది, దట్ ఈస్ కాల్డ్ యాజ్ ది చార్జ్ which is required for the moving of electron from one place to another place is nothing but and potential difference అంటాం. is directly proportional to the current of the electric passing through the resistance. ఇది రెసిస్టెన్స్ ఉందా ఏదైతే పాస్ ఉందో దానికి డైరెక్ట్లీ ప్రపోర్షనల్ కాబట్టి ఫార్ములా ఏంటంటే V is equal to IR అని చెప్తా ఉంటాం. ఏంటమ్మా, V is equal to IR అని చెప్తా ఉంటాం. అదే విధంగా పెరియార్ అని పిలుస్తున్నటువంటి నది ఏ రాష్ట్రంలో ఉందంటే తమిళనాడులో ఉంది. తమిళనాడు నుంచి కేరళ మీదకి ప్రయాణిస్తూ ఉంది. తమిళనాడు ఉన్న నదులు ఏంటంటే పెరియార్ అనే నది, అదే విధంగా వైగై అని పిలుస్తున్న నది ఏదమ్మా, వైగై అని పిలుస్తున్నది. అదే విధంగా తామిర్ పారాని ఏదమ్మా, తామిర్ పారాని అని పిలుస్తున్న నది కూడా తమిళనాడులో మనకు ప్రధానంగా కనబడుతూ ఉంటుందన్నమాట. మరి ఇది ఏంటంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి ఏవైతే RRB గ్రూప్ డికి సంబంధించి షిఫ్ట్ ఏదైతే ఉందో షిఫ్ట్ 1 and 2లో మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఏవైతే అవన్నీ కూడా మీతో డిస్కస్ చేస్తా. ఇలా ప్రతిరోజు కూడా ఆర్కే అకాడమీ దగ్గర ప్రతిరోజు RRB గ్రూప్ డికి సంబంధించినటువంటి ఏవైతే షిఫ్ట్స్ ఉన్న ప్రతి షిఫ్ట్ కూడా మీకు అనాలిసిస్ కంప్లీట్గా కూలంకుషంగా అనాలిసిస్ కావాలంటే ఖచ్చితంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఇక్కడ బెల్ సింబల్ తీసుకున్నట్టయితే ప్రతిరోజు కూడా RRB గ్రూప్ డికి సంబంధించిన అప్డేట్స్ అన్ని కూడా రెగ్యులర్ గా మాకు ఆర్థమెటిక్, రీజనింగ్, అదేవిధంగా ప్యూర్ మ్యాథ్స్, అదేవిధంగా జనరల్ స్టడీస్ ఏవైతే ఉన్నాయో ఆ జనరల్ స్టడీస్ లో కూడా జాగ్రఫీ, హిస్టరీ, ఎకానమీ, పాలిటీ, కరెంట్ అఫైర్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ జీకే పాయింట్ ఆఫ్ వ్యూ అండ్ రాష్ట్రాల వారి సమాచారం, అదేవిధంగా స్టాటిక్ పాయింట్ ఆఫ్ వ్యూ జీకేలో అర్థమెటిక్, రీజనింగ్, ప్యూర్ మ్యాథ్స్ కూడా ఎక్స్ట్రాడినరీ అండ్ ఎక్స్క్లూజివ్ టెక్నిక్స్ తో పాటు మీకు ప్రతిరోజు కూడా ఆర్కే అకాడమీ దగ్గర నుంచి మీకు అందిస్తూ ఉన్నాం. దీనికంతా మీరు చేయాల్సింది ఏంటంటే సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే బెల్ సింబల్ తీసుకున్నట్టు ప్రతిరోజు కూడా మా ఆర్కే అకాడమీ సంబంధించిన వీడియోస్ అనేవి కూడా యూట్యూబ్లో ఆర్కే అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీకు విజయనగరం ఆర్కే అకాడమీ విజయనగరం యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు కూడా మీకు రెగ్యులర్ అప్డేట్స్ వస్తూ ఉంటాయి అప్ టు రైల్వే ఎగ్జామ్స్ అయ్యేదాకా. ఓకేనమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్.